వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలియజేస్తానండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం ఏం వాడతామండి అంటే హ్యావ్, హ్యాజ్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్స్ అనేటువంటివి తీసుకుంటూ ఉంటాం. అలాగే బీన్ అనేటువంటి V3 ఫామ్ తీసుకుంటాం. అలాగే డూయింగ్ అనేటువంటి V4 ఫామ్ని కూడా మనం తీసుకుంటూ ఉంటాం. ఎందుకండి అంటే డూయింగ్ అంటే చేయొచ్చు, బీన్ అంటే ఉండి, హ్యావ్ అంటే ఉన్నాను. అంటే నేను చేయొచ్చు ఉండి ఉన్నాను, చేయొచ్చు ఉండి ఉండినది అనేటువంటి విషయాన్ని మనం చెప్పాలి. ఐ వచ్చినప్పుడు హ్యావ్ బీన్ డూయింగ్ అనేటువంటి చెప్తూ ఉంటాం. అదే చేయొచ్చు ఉండినది అని చెప్పాలంటే షీ హ్యాస్ బీన్ డూయింగ్. క్వశ్చన్ అడగాలంటే హ్యావ్ ఐ బీన్ డూయింగ్, నేను చేయొచ్చు ఉండి ఉన్నానా. హ్యాజ్ షీ బీన్ డూయింగ్, ఆమె చేయొచ్చు ఉండి ఉన్నదా. ఓకే, ఐ హ్యావెంట్ బీన్ డూయింగ్, నేను చేయొచ్చునే ఉండి ఉండలేదు. ఓకే, హ్యావెంట్ ఐ బీన్ డూయింగ్, నేను చేయొచ్చునే ఉండి ఉండలేదా. అలాగే షీ హ్యాజంట్ బీన్ డూయింగ్, ఆమె చేయొచ్చు ఉండి ఉండలేదు. హ్యాజంట్ షీ బీన్ డూయింగ్ దిస్ వర్క్, అంటే ఈ పని ఆమె చేయొచ్చునే ఉండి ఉండలేదా అనేటువంటి విషయాన్ని ఈ విధంగా సింపుల్గా అడుగుతూ ఉంటాం. సో ఐ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ వర్క్ సిన్స్ 2 o'clock, అంటే 2 గంటల సమయం అప్పటి నుంచి నేను చేయొచ్చు ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ వర్క్ ఫర్ 2 hours, 2 గంటల నుండి ఈ పని చేయొచ్చునే ఉండి ఉన్నాను అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో తెలియజేస్తాం. వెరీ సింపుల్ కాన్సెప్ట్ అండి. ఎస్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. మీకు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలియజేస్తానండి. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం హ్యాడ్ వాడతాం, అలాగే బీన్ వాడతాం, అలాగే V4 ఫామ్ అనేటువంటిది వాడుతూ ఉంటాం. అంటే చేయుచునే ఉండి తిని. ఓకే, ఐ హ్యాడ్ బీన్ డూయింగ్, షీ హ్యాడ్ బీన్ డూయింగ్, దే హ్యాడ్ బీన్ డూయింగ్, అలా. ఓకే, హ్యాడ్ ఐ బీన్ డూయింగ్, నేను చేయుచునే ఉండి తినా, అంటే గతంలో అనమాట. ఈ పని కొంత సమయం వరకు జరుగుతూ ఉన్నదా లేదా అనే విషయం తెలియజేయడానికి వాడుతూ ఉంటాం. హ్యాడ్ ఐ బీన్ డూయింగ్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ వెన్ షీ కేమ్, ఆమె వచ్చేటప్పటికి నేను ఆ పని చేయొచ్చు ఉండి ఉన్నానా. ఓకే, ఐ హ్యాడెంట్ బీన్ డూయింగ్ దట్ వర్క్ వెన్ షీ కేమ్, ఆమె వచ్చినప్పటికి నేను ఆ పని చేయొచ్చునే ఉండి ఉండలేదు. అలా మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. అన్నిటికీ హ్యాడ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్నే వాడతాం. వెరీ సింపుల్ కాన్సెప్ట్ అండి. దిస్ ఈజ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఎస్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో లాగే వాడుతూ అక్కడ విల్ అండ్ ఆర్ షల్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్స్ని వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ విల్ షల్. ఓకే, హ్యావ్ బీన్ డూయింగ్. ఓకే, అంటే చేయుచునే ఉండి ఉంటాను, ఐ పెట్టానుకుని ఉంటాను. అదే హీ పెట్టానుకోండి చేయుచునే ఉండి ఉంటాడు. ఓకే, ఈ విధంగా మనం చెప్తూ ఉంటాం. క్వశ్చన్ అడగానుకోండి, విల్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్ దట్ వర్క్, నేను ఆ పని చేయొచ్చు ఉండి ఉంటానా. ఓకే, ఐ వోంట్ హ్యావ్ బీన్ డూయింగ్ దట్ వర్క్, నేను ఆ పని చేయొచ్చు ఉండను. వోంట్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్ దట్ వర్క్, నేను ఆ పని చేయొచ్చు ఉండి ఉంటానా. దే విల్ హ్యావ్ బీన్ డూయింగ్ దట్ వర్క్, వారు ఆ పని చేయొచ్చు ఉండి ఉంటారు. దే వోంట్ హ్యావ్ బీన్ డూయింగ్ దట్ వర్క్, వారు ఆ పని చేయొచ్చు ఉండి ఉండరు. వోంట్ దే హ్యావ్ బీన్ డూయింగ్ దట్ వర్క్, వారు ఆ పని చేయొచ్చు ఉండి ఉండరా. ఈ విధంగా మనం క్వశ్చన్స్ అనేటువంటి కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో లాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా మనం సింపుల్గా అడగవచ్చు. దిస్ ఈస్ ద వే ద లాంగ్ వేస్ ఆఫ్ ఇంగ్లీష్ హ్యాడ్ బీన్ రిటెన్. థ్యాంక్ యూ.